ఆర్య శ్యామల ప్రముఖ తెలుగు యాంకర్. వైసీపీకి ఆమె అధికార ప్రతినిధి. అయితే ఆ ప్రతినిధి పదవి ఉందా ఊడిందా అనే విషయం క్లారిటీ లేదు. ఎందుకంటే ఇటీవల ఆమె బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరయింది. దీంతో శ్యామలను వైసీపీ పక్కన పెట్టేసిందని అనుకున్నారంతా. శ్యామల కూడా ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనపడటం లేదు. పార్టీ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ప్రెస్ మీట్లలో కూడా ఆమె లేదు. దీంతో శ్యామలను పార్టీ వదిలించుకుందేమోననే అనుమానాలు బయటపడ్డాయి. కానీ అది నిజం కాదంటూ ఆమె కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో ఉంచారు. బెట్టింగ్ యాప్స్ కేసులో శ్యామల పేరు మీద కూడా ఎఫ్ఐఆర్లో ఉండటంతో వైసీపీ తెగ ఇబ్బంది పడిపోయింది. పోలీస్ కేసులో ఉన్నవారిలో శ్యామలను మినహాయించి మిగతా వాళ్ల పేర్లు మాత్రమే సాక్షిలో ప్రచురించేవారు. అలా శ్యామలను కవర్ చేశారు. కానీ చివరకు శ్యామల కూడా పోలీసు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. తాను పూర్తిగా విచారణకు సహకరిస్తానని, బెట్టింగ్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటూ పెద్ద డైలాగులే చెప్పింది. ఆ సంగతి పక్కన పెడితే శ్యామల తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతుందా లేదా అనే చర్చ మొదలైంది. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీల్లో శ్యామల కూడా ఉండటంతో పొలిటికల్గా ఆమెను వైసీపీ పక్కన పెడుతుందేమోనని అనుకున్నారంతా. ఆ కేసులో శ్యామల పేరు బయటకు రావడంతో పరోక్షంగా వైసీపీని వైరి వర్గం టార్గెట్ చేసింది. ఆ పార్టీ అధినేతలు నీతులు చెబుతారు, అధికార ప్రతినిధులు ఇలా బెట్టింగ్ యాప్స్తో ప్రజల జీవితాలతో ఆడుకుంటారు అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. ఆ 4-5 రోజులు ఆ వార్తల్ని కవర్ చేయలేక, ఒకవేళ కవర్ చేసినా అందులో శ్యామల పేరుని కవర్ చేయలేక సాక్షి మీడియా కూడా ఇబ్బంది పడిపోయింది. ఇంకేముంది, శ్యామల అధికార ప్రతినిధి పదవికి చెల్లు చీటీ రాసేస్తారని అనుకున్నారు. ఆల్రెడీ వైసీపీ నుంచి కీలక నేతలంతా బయటకు వెళ్ళిపోతున్నారు. కనీసం పార్టీ కోసం బలంగా మాట్లాడుతుంది అనుకున్న వాళ్లు సైలెంట్గా ఉంటున్నారు. ఈ దశలో తొందరపడి శ్యామలపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవటమో లేక పూర్తిగా పక్కన పెట్టడమో జరుగుతుందని ఆశించలేం. జగన్ కూడా ఆ విషయంలో తొందరపడలేదు. శ్యామలకు వైసీపీ అవసరం కంటే పార్టీకే ఆమె అవసరం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆమెపై ఎలాంటి చర్య తీసుకోలేదు. అసలు ఆమెకు ఆ కేసుకి సంబంధం ఉన్నట్టు కూడా ఎక్కడా వైసీపీ నేతలు మాట్లాడటం లేదు. తాజాగా ఒంగోలులో వైవి సుబ్బారెడ్డి ఇంటికి వచ్చారు శ్యామల. సుబ్బారెడ్డి తల్లి సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యింది. అయితే ఇక్కడ వైసీపీ నేతలందరినీ ఆమె కలిసింది. ఆ ఫోటోలను కూడా ప్రత్యేకంగా షేర్ చేసింది. దీంతో ఆమె వైసీపీలోనే ట్రావెల్ అవుతున్నట్టు స్పష్టమైపోతోంది. సో భవిష్యత్తులో వైసీపీ వాయిస్ని శ్యామల మరింత గట్టిగా వినిపిస్తుందన్నమాట.